హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు కూడా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చిన. సో అందరి ఇళ్ళల్లో కూడా అన్ని కర్రీస్, అన్ని వెరైటీస్ చాలా చేస్తారు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఇంట్లో ఎట్లా వండుకుంటారో వాళ్ళ స్టైల్లో వండుకుంటారు. మేము మా స్టైల్లో మాకు నచ్చినట్టు మీకు చేసి చూపిస్తున్నామండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి. ఏమన్నా చిన్న పొరపాట్స్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి గోకరకాయ కర్రీ అన్నమాట. చాలా టేస్టీ అయిన కర్రీ అన్నమాట. మనము పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిగడ్డలు ప్రతి దాంట్లో వేస్తాం కదా, దీంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు ఫ్రెండ్స్. అండ్ కరివేపాకు వేసినాం కొంచెం ఫ్లేవర్ కోసం. నూనెలో వేస్తే కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ మొత్తము. మనం పక్కన వేడి నీళ్ళలో గోకరకాయ చిన్నగా చుంచుకొని నార తీసేసుకొని దాన్ని ఉడకబెట్టుకున్నాం కదండి మంచిగా. ఇప్పుడు మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి దీన్ని, ఎందుకంటే పచ్చి వాసన పోయేంతసేపు. చాలామంది అపోహ ఏంటంటే గోకరకాయ అంటే చీపురు పుల్లల్లాగా ఉంటుంది కర్రీ, పుల్లలు ఉంటుంది, అట్లని చాలా అపోహలు ఉంటాయి. చాలా ప్రోటీన్ ఉంటుందండి గోకరకాయల. చిక్కుడుకాయ, గోకరకాయ, బీనీస్ వీటిలలో మంచి ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. సో ఇవి నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కారం పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల కారం వేసుకోవద్దండి. అన్నిట్లలో ఎండుమిరపకాయల కారం అంత టేస్ట్ ఉండదు. కొన్నిట్లలో మనము పచ్చిమిరపకాయల కారం వాడితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే కూరలలో మనం ఎండుమిరపకాయల కారం తిని బోరు కొడుతుంది కదా. అప్పుడు మనం పచ్చిమిరపకాయల కారం వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే పచ్చిమిరపకాయల కారం తెల్లవి అయితే ఒకలాగా వేసుకోవాలి, కొంచెం నల్ల కలర్ అయితే ఒకలాగా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ కారం ఉంటుంది కదండి. ఇవి కొన్ని వేసుకుంటే సరిపోతుంది, అది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కారం అనిపించదు. ఇంకొకటి ఏంటంటే గ్రీన్ కలర్వి కొన్ని వేస్తాం కాబట్టి కారం మంచిగా సెట్ అవుతుంది. ఎక్కువ అవి వేసుకుంటే మొత్తం కూర అయ్యి మొత్తం మిరపకాయలు ఎక్కువ పడతాయి కాబట్టి ఎక్కువ కర్రీ లాగా అనిపిస్తుంది మనకు. అవి వేసుకోకుండా గ్రీన్వి వేసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో ఉప్పు కూడా చూసేసుకోవాలండి. పచ్చిమిరపకాయ దాంట్లో, ఎండుమిరపకాయ దాంట్లోనైతే కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. దీంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది, తక్కువనే అనిపిస్తుంది. అందుకే చూసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కూర. మనకు ఉప్పుతోనే కదా, అందరు ఏమంటారు అంటే అన్నేసి చూడు అంటారు కదా, అదే ఉప్పు అండి. దాన్ని వేయకపోతే మనకు అంత టేస్ట్ అనిపించదు. ఉప్పు చాలా తక్కువ తినాలి అది ఇది అని చెప్తారు, కానీ బరాబర్ ఉంటేనే తినాలనిపిస్తుంది మన తెలంగాణ వాళ్ళకి. ఓవరాల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా వీడియో సపోర్ట్ చేయండి ప్లీజ్.